హాయ్ హలో నమస్తే. ఫిబ్రవరి 7th రిలీజ్ అవుతున్న లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ డిగ్రీ కాలేజ్. సో డిగ్రీ కాలేజ్ ఫిబ్రవరి 7th రిలీజ్ అవుతుంది. మరి ఆ మూవీ గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి హీరో వరుణ్, హీరోయిన్ దివ్యారావు, అలానే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ బి కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్. గుడ్ ఈవినింగ్. సో ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి, ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు కాన్ఫిడెన్స్? 100% హిట్. ఓకే, సో Divya, and about you? Hit outundi, but I'm very nervous. Nadi first so your debut film in Telugu industry, right? Okay, how are you feeling? Our journey ela anpinchindi? A journey bagundi. Now that I'm feeling very nervous. Endukante release outundi, ela untudo screen meeda, acting and language. Yeah. Ela vachindo ani. My own voice kada. So I'm little bit nervous. I'm excited as well. Super excited. Okay, usual ga heroine introduction ante cute bubbly ala untundi, but different path kada. Yeah. And rough ga and Exactly. bold ga. You look bold. Yeah. So are you nervous about that? Nervous endukante ela vachindo emo ani. Ante నా వెరీ ఫస్ట్ ఫిల్మ్ కదా తెలుగులో. ఇఫ్ దిస్ వాజ్ మై సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ ఐ వుడ్ హావ్ బీన్ లైక్ కూల్ డూడ్, ఇట్స్ గోనా బి గుడ్. బట్ ఫస్ట్ ఫిల్మ్ నేను కూడా చూడాలి. ఐఎమ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ గోనా యాక్సెప్ట్ మీ. సో దట్ ఈస్ వై ఐఎమ్ నర్వస్ అబౌట్. నా యాక్టింగ్ గురించి నాకు తెలుసు, ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే, స్క్రీన్ పైన చూడాలి, ఎలా ఉంటుందో చూడాలి, క్యారెక్టర్ ఎలా పోర్ట్రే అవుతుందో తెలియాలి. చేస్తున్నారో చేయట్లేదు. హలో సార్. హలో. సో ఈ మూమెంట్ ఎస్పెషల్లీ మీకు ఎలా అనిపి స్పెషల్గా ఉందా? స్పెషల్గా ఉంది సినిమా, ఎందుకంటే స్టోరీ బాగుంది. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ గారు కలిశాను, స్టోరీ విన్నాను. సార్ నేను కూడా చిన్న రోల్ చేశాను దీంట్లో. ఓకే, కానిస్టేబుల్ పోటీ వస్తున్నారా వరుణ్కి? కానిస్టేబుల్ చేశాను. కాకంటే స్టోరీ మొత్తం చదివాను నేను. ఒకసారి ఫస్ట్ పరిచయంలోనే ఆఫీస్కి వెళ్ళి 4 hours కూర్చున్నాను. ఆ టైంలో కూర్చొని మొత్తం స్టడీ చేశాను స్టోరీ అంతా. అప్పుడే చెప్పాను సినిమా హిట్ అని. తర్వాత రోల్ అడిగాను. ఫస్ట్ ప్రొడ్యూసర్గా అనుకోలేదు, తర్వాత రోల్ ఇచ్చారు. తర్వాత కొండయ్య గారు మీరు కూడా ఉంటే బాగుంటుంది, మనం ఇంకా మంచిగా చేద్దాము బాగా అన్నారు. సరే ఓకే, నాకు స్టోరీ నచ్చింది కదా. ఏదో ఇంతవరకు అయితే నేను ఎక్కడ ఇది సెలెక్షన్ చేసుకున్న సక్సెసే. ఇంతవరకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అలాగనే సినిమా కూడా మంచి సక్సెస్ కొట్టుద్దని ఆలోచిస్తున్నాను. ఓకే, అండ్ స్టోరీ మొత్తంలో ఒక పాయింట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఎవ్రీ స్టోరీలో. అలా ఏ పాయింట్ మీకు అలా అనిపించింది నెరేట్ చేస్తున్న? ప్రతి పాయింట్ నాకు బాగానే ఉంది. ఎందుకంటే సినిమా స్టోరీలో దీంట్లో చెప్పాలంటే మెయిన్ సునీల్ కాశ్యప్ మ్యూజిక్ అయితే, నేనైతే సునీల్ కాశ్యప్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే, ఆ మ్యూజిక్ వింటుంటే నాకు సరదాగా కష్టాన్ని ఒక సాంగ్ ఉంది. అది నాకు పదే అంటే ఇప్పుడు దగ్గర ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు అసలు. నేను కార్లో వెళ్ళని, ఇంట్లో కూర్చొని, ఎక్కడ పోయినా అవే సాంగ్స్ పెట్టుకుంటాను. పర్సనల్గా కనెక్ట్ అయ్యారా సాంగ్కి? 100%. ఎందుకంటే ఆ కష్టం ఏందనేది, ఆ సరదాగా సుఖము కష్టం ఏందనేది సాంగ్లో చూపించాము. అలాగనే సినిమాలో కూడా చూపించాము మేము. అడిగిపోయినరా వాళ్ళు? నేను చెప్పా సార్, తెలిసిన నేను చెప్పా సార్. పోవే నీ యవ్వ సాలేగా. ముందుగల పైసలు దీవోయ్. అసలు నువ్వు పెళ్ళిన వాళ్ళు అంజవే ఎందులో నువ్వు కూర్చుంది? మీ అయ్య ఏం చేస్తాడు? కళ్ళు తీస్తాడు. గాయత్రి వాడు అన్నీ మర్చిపోయిండే, వానికి ఏం గుర్తులేనట్టున్నది. ఏ శివ, ఏం చేస్తున్నావు? మా నాయనకి జర కంపెనీ ఇస్తున్నా. డాడీ ఈరోజు ఇంటికి రాడు. చల్ ఈ అర్ధరాత్రి దోస్తులు పీసలేదురా నీ అవ్వ. తాగు మందాకు మంచి యాదగిరి వాడిని తీసుకెళ్ళి చంపేసి శివం కనబడకుండా కాల్చి పడేసిరండి. అరే మామ ఏడున్నారా? అరే మా దోస్త్ గానికి 1 గంట సేపు రూమ్ కావాలరా. ఎప్పుడు పోతావు బయటకు? నువ్వు ఈసగాడిది ఈ ఏజ్లో ఏం పని ఉంటుందిరా గదానికే. నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను.
వాడు ప్రాణాలతో ఉండాలా వద్దా? మర్చిపోతాను చెప్పు. నీలాంటి కులపిచ్చి ఉన్న తండ్రికి కూతురుగా పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది డాడీ. సో వరుణ్, సరదాగా కష్టాలు అంటే మూవీ చేస్తున్నప్పుడు ఏమన్నా కష్టాలు అనిపించాయా? ఏదన్నా ఒక పాయింట్ కష్టంగా కానీ ఒక సీన్ డిఫికల్ట్గా? ఉన్నాయండి. దీంట్లో ఈ మూవీలో ఒక 3rd degree సెక్షన్ అనేది చేశారు సీన్. పోలీస్ స్టేషన్లో జరుగుతుంది అది. ఓకే. ఆ సీన్ చేసేటప్పుడు నన్ను రివర్స్గా ఒక 1/2 hour హ్యాంగ్ చేశారు. రివర్స్ 1/2 hour హ్యాంగ్ చేసి దాన్ని 12 to 13 takes చేశారు. అప్పటికి కూడా ఇంకా డైరెక్టర్ సాటిస్ఫై అవ్వలేదు. సార్ నా వల్ల అవ్వదు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఫైట్ చేశాను డైరెక్టర్తోనే. సార్ నాకు ఇది వద్దు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఫైట్ చేసి ఆపేయండి అని అంటే ఇంకా ఆపేయలేదు. అప్పటికి ఇక నేను ఇక ఏడవడం షురూ చేసింది. అప్పుడు ఆపేసి ఇక సరే ఓకే రైట్ వెళ్ళు, ఇంకా నేను సాటిస్ఫై అవ్వాలి అని చెప్పి దింపేశారు. ఓకే. ఎలా వచ్చింది సీన్? సూపర్. ఓకే. సో అవుట్పుట్ చూసారా? ఆల్రెడీ మూవీ ప్రివ్యూ చేశారు ప్రసాద్ ల్యాబ్లో. ఓకే. ఒక 100 members-కి ఎలా ఉంటుంది మూవీ అని చెప్పి ఇష్యూస్ అవుతున్నాయి కదా, వాటికి ఏంది ఇది నిజమేనా కాదా కనుక్కోవడానికి ఒక ప్రివ్యూ వేసాం మేము ఒక 100 members-కి. వేసి వాళ్ళ రెస్పాన్స్ ఏందో అని చెప్పి ఒక చిట్స్ పెట్టి బాక్స్లో వేసి రెస్పాన్స్ అయితే అందరికి 80% మాత్రం గుడ్ అనే వచ్చింది. 3 పెట్టాము, గుడ్ బ్యాడ్ వరెస్ట్. దాంట్లో 80% గుడ్ వచ్చింది. ఓకే. సో దాన్ని బట్టి చూస్తే మూవీ 100% అందరి జనాలకి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకేమనిపించింది? అబ్బా ఈ పాయింట్ నన్ను బాగా ఎలివేట్ చేసింది మూవీలో, అంటే ఒక హీరోగా నాకు ఒక గుర్తింపు తెచ్చిపెడుతుంది అన్న సీన్ కానీ అన్న కాన్ఫిడెన్స్ కానీ మీకు వచ్చిందా? వచ్చింది 100%. నాకు స్టోరీ విన్నప్పుడే వచ్చింది అది. ఓకే. దాని తర్వాత నేను ఇంకా యాక్టింగ్ చేస్తూ డే బై డే నాకు ఇంకా పెరిగింది అది. 3 shades ఉన్నాయి యాక్చువల్లీ దీంట్లో. ఒకటే సోలో ఎంట్రీ, సోలో సింగిల్ షేడ్లో వెళ్ళి హీరో లవర్ బాయ్గా హీరోయిన్ కోసం కొట్టేసి వెళ్ళిపోయేటట్లేదు మూవీ. దీంట్లో 3 shades ఉన్నాయి. రిలేషన్, లవ్, కాలేజ్ డేస్ అన్నీ ఉన్నాయి. ఓకే. సో దివ్య, ప్రివ్యూ చూసిన 100 members-లో మీకు వచ్చిన ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? I was not there. I was in Bangalore. అయితే కాంప్లిమెంట్స్ మిస్ అయిపోయారా? ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ చూసినప్పుడు ఏమన్నారు? ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? So my friends were feeling very bad about me doing this character. They were like, ఎందుకు చేసావు ఈ క్యారెక్టర్, బెంగళూరులో ఇలాంటి they won't accept if you do this character అని. బట్ దెన్ నాకు తెలుసు కదా నేను ఏం చేశానని. ఐ నో వై ఐ హ్యావ్ డన్ దిస్ క్యారెక్టర్. నాకు తెలుసు, నాకు మొత్తం స్టోరీ తెలుసు, ఆ క్యారెక్టర్ పారు ఎలాంటి అమ్మాయి అని తెలుసు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ everyone will wish to be another Parvati in their life. ఎందుకంటే దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, దట్ ఒక అమ్మాయి అయితే ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అని. లైక్ పార్వతి is such a character which is having all the things. Like she is a very wonderful woman, she is a very strong woman. So I felt this is gonna be a good platform for me to showcase my acting ani I did this character. So I didn't care about my friends. People untaru kada negatives comment ivadaniki. So I just didn't care about it. Okay, 3 best things in Parvati which shows women empowerment. 3 best things ante she's the very strongest. She'll not give up on the love. If she loves somebody, she'll not give up on it. And she's very daring. She's very daring. Everything about Parvati is beautiful. Do you remember any dialogue? No, like నాకు చాలా తెలుగు కొన్ని తిట్టారు తెలంగాణ. I only remember one thing. చెప్పుతో కొడతా బాడక అని ఒక డైలాగ్ ఉంది. సిల్లీగా కాదు, అండ్ సీన్ లో ఎలా చెప్పారో అంతే ఎమోషన్ తో. చెప్పుతో కొడతా బాడక నకరాలారా తెలుసా? తెలుసా? తెలుసుకున్నారా డైలాగ్స్ చెప్తున్నప్పుడు? తనకి మొత్తం ట్రాన్స్లేట్ చేసి మొత్తం అర్థం చేశాక చెప్పిందాను. ఓకే సార్, వరుణ్ ని దివ్యాని ఈ మూవీలో తీసుకోవాలని ఎలా అనిపించింది? అంటే ఏ పాయింట్స్ వాళ్ళు మిమ్మల్ని బాగా మోటివేట్ సాటిస్ఫై చేశారు? మనకి క్యారెక్టర్కి వరుణ్ సరిపోతుంది, దివ్య గారు కరెక్ట్ ఉంటారు అని చెప్పేసి సెలెక్షన్ చేసుకోవడం చేయడం జరిగింది. ఈ మూవీకి అనేది ఒక ఫ్రెష్లీ బీటెక్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని చూసారు యాక్చువల్లీ ఈ మూవీలో. న్యూ ఏజ్ టీనేజ్ ఉన్న వాళ్ళకి, బికాస్ డిగ్రీ
డిగ్రీలో టీనేజ్ ఇంటర్ అయిపోయాక ఫ్రెష్ ఉండే వాళ్ళని చూశారు. మాది రీసెంట్గా బీటెక్ పాస్డ్ అవుట్. సో అలా పర్ఫెక్ట్లీ యాప్ట్ అవుతారని చెప్పి డైరెక్టర్ గారు పిలిచారు మళ్ళీ. ఓకే, జస్ట్ బీటెక్ పాస్డ్ అవుట్ అండ్ మనీ బోల్డ్ సీన్స్ ఉన్నాయి. భయం అనిపించలేదా కెరియర్ స్టార్టింగ్లో అండ్ ఏజ్లో ఆమె కరెక్ట్ చూసింగ్ ద కరెక్ట్ వన్ అని? యాక్చువల్లీ ఏజ్కి సంబంధం లేదు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలంటే. ఆ క్యారెక్టర్ ఒక ఇది చేయాలి అది చేయాలి ఏజ్కి అది చేయాలి ఇది చేయాలని ఏం లేదు. ఒక యాక్టర్గా ఈ షుడ్ డూ ఎవ్రీథింగ్. సో అలా నేను ఇది చూజ్ చేసుకున్నాను మూవీ. నాట్ అబౌట్ ద ఆడియన్స్కి నెక్స్ట్ నేను ఎలా చేశాను ఏందని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అది నెక్స్ట్ సెకండరీ. నా వరకు అయితే నేను పర్ఫెక్ట్ యాక్టర్, నా ప్రొఫెషన్కి నేను న్యాయం చేయగలిగితే నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నా ఆ టైంలో. ఓకే, అరే మామ ఏడునోరా? అరే మా దోస్త్ గానికి ఒక గంట సేపు రూమ్ కావాలరా. ఎప్పుడు పోతావు బయటకు నువ్వు? ఈసగాడిది ఈ ఏజ్లో ఏం పని ఉంటుందిరా? అండ్ ఇది ట్రూ బేస్డ్ స్టోరీ కదా సార్? అండ్ ఎంతవరకు రియలిస్టిక్ గా ఉంది? అంటే మీరు ఏమైనా ఫిక్షన్ యాడ్ చేశారా ఇందులో? స్టోరీ పరంగానే వెళ్ళిపోయింది సినిమా అంతే. ఒక స్టోరీ రాసుకున్నాం, ఒక విలేజ్లో జరిగిన స్టోరీ ఇది. డైరెక్టర్ గారు 1-2 సార్లు అక్కడికి వెళ్ళి చూడటము, ఆ విలేజ్లో ఎంక్వైరీ చేయటము ఏం జరిగిందని, అంతా రియల్గా తీసిన స్టోరీ ఇది. అంటే మొత్తం మీద సినిమా చాలా బాగా వచ్చింది. లొకేషన్స్ వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, మైసూరు కానీ, కేరళ కానీ, అండ్ కాకినాడ కానీ. ఈ మూవీ ట్రూ బేస్డ్ అనే లైన్లో డైరెక్టర్ గారు ఏం చేశారంటే ట్రూగా మొత్తం రియలిస్టిక్గా రావాలి. ఏ లొకేషన్ కూడా సెలెక్షన్ కూడా అలానే ఉంది. విజయవాడలో మేము నియర్లీ ఒక 6 to 8 days చేసాం. ఆ 6 to 8 days కూడా మేము స్లమ్లోనే షూట్ చేసాం. మొత్తం పక్కన అంతా డ్రైనేజ్, దాని పక్కన అంతా అలా అవి ట్రూ బేస్డ్. వాళ్ళు కూడా అలానే తిరిగారు, అలానే అట్లా లొకేషన్ సెలెక్షన్ చేసుకోవాల్సింది రియాలిటీగా. ఇప్పుడు ఒక గెటప్లో కూడా మైసూర్ ప్యాలెస్కి ఎదురుగా చేశాము. అతనికి ఒక ఇది పిచ్చోడు గెటప్లో కూడా అలా ఒక రియల్ గా చేస్తున్నప్పుడు సైడ్ లో ఫుట్పాత్ మీద సీక్రెట్ క్యాంప్ షూట్ చేస్తుంటే తెలియదు అసలు. సీక్రెట్ గా జంక్షన్ లో అది మెయిన్ సర్కిల్ మైసూర్ ఆ సైడ్ లో ఫుట్పాత్ మీద కూర్చొని నేను యాక్టింగ్ చేస్తాను. యాక్చువల్లీ నేను నా డ్యూటీ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి వీడు నిజమే అనుకొని మనీ వేసి వెళ్ళారు నాకు. ఓకే, సో నరసింహానంది గారు ఏవైతే ప్రీవియస్ ఫిల్మ్స్ చేశారో అది కొంచెం డిఫరెంట్ ట్రాక్ ఉంటుంది. యాక్చువల్లీ నరసింహానంది గారు బిఫోర్ అని చేసిన మెసేజ్ ఓరియంటెడ్. డైరెక్టర్ గారి ఫస్ట్ ఇది సోలో కమర్షియల్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. 1940లో సినిమా చేశాడు, మంది నేషనల్ అవార్డు, నంది అవార్డు వచ్చింది. తర్వాత నంది అవార్డు గ్రహీత ఇలా ఎందుకు చేశాడంటే దీంట్లో స్టోరీ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి స్టోరీ యాక్సెప్ట్ చేసిందంట. స్టోరీ చాలా బాగుంది దానికి కాబట్టి ఆయన అంత డైరెక్టర్ నంది అవార్డు గ్రహీత అయినా కూడా ఎందుకు చేశాడంటే స్టోరీ బాగుంది, సినిమా బాగుంటుంది అని తీయటం జరిగింది. సార్ అసలు ఈ ట్రూ బేస్ స్టోరీ లైక్ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఆ వివరాలు ఏమన్నా చెప్పగలుగుతారా? అవన్నీ సినిమా తర్వాత డైరెక్టర్ రివీల్ చేస్తారు. అది ఎవరి నుంచి వచ్చిందని మీ చెప్పలేము, కాకుండా మాత్రం జరిగిన స్టోరీ అని మాత్రం చెప్పొచ్చు. కాబట్టి స్టోరీ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, సూపర్ డూపర్ హిట్. సునీల్ కశ్యప్ గారు చాలా బాగా ఇచ్చారు, ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు అనుకుంటున్నాము. ఓకే, ఎవరైనా హమ్ చేస్తారా ఒక సాంగ్? దివ్యకి ఎంతవరకు తెలుగు నేర్చుకున్నారు? యాక్చువల్లీ సాంగ్స్ లొకేషన్ లో ఉన్నప్పుడు షూట్ చేయలేదు. యాక్చువల్లీ రీసెంట్ గా సాంగ్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. లొకేషన్ లో మాంటేజ్ షాట్స్ తీసారు, అన్ని రఫ్ వర్షన్ తో షూట్ చేశారు. యాక్చువల్లీ సాంగ్స్ రఫ్ వర్షన్ తీసుకొని డైరెక్టర్ దానికి రఫ్ వర్షన్ చేసి మాకు 1-4 సార్లు వినిపించి ఈ సాంగ్ బాగుంటుంది, ఈ సాంగ్ బాగుంటుంది అని చెప్పి మాకు సెలెక్షన్ చేసి మరి బాగా చేసిండు. సో వరుణ్, మీరు బయట కూల్గా సాఫ్ట్గా ఉంటారు అని విన్నాము, అండ్ మూవీలో కూడా యాజ్ ఏ సాఫ్ట్ బాయ్ లానే కనిపిస్తారు అని అన్నారు నరసింహ గారు. అండ్ వాట్ అబౌట్ యు? సాఫ్ట్ కాదు, దాంట్లో అన్ని షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ కాలేజ్ పరంగా వస్తే సాఫ్ట్ ఉంటాను, సాఫ్ట్ రఫ్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత కొన్ని ఫైట్ సీన్స్ అనేది దాంట్లో చూపించారు కదా, దాంట్లో కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటాను. ఓకే, సో ఎవరి క్యారెక్టర్స్ ఏమైనా ఎక్కువ డామినేషన్ అనిపించాయి మీ ఇద్దరు క్యారెక్టర్స్లో? లైక్ మీరు తను మిమ్మల్ని డామినేట్ చేసినట్టు కానీ, లేదంటే పారు ఇస్ డామినేటింగ్ శివ. ఓకే,
నంది గారి డైరెక్షన్లోనే ప్రతి మూవీస్ అలానే ఉంటాయి. ఉమెన్ పవరిజం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? నాకు క్లైమాక్స్. ఓకే. క్లైమాక్స్ బ్యాంగ్ మూవీ ఇది యాక్చువల్లీ. ఓకే. ఈ ఎంటైర్ జర్నీలో మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పండి. వరంగల్ షూట్ చేసిన ప్రతి డే మెమరబుల్. ఓకే. ఎందుకు అంత మెమరబుల్? బికాజ్ బాగా ఎంజాయ్ చేశారా లేదంటే కష్టపడి చేశారా? వరంగల్ అంతా ఎంజాయ్ చేసాము, నెక్స్ట్ అంతా కష్టపడ్డాము. సేమ్ మూవీలో ఎలా ఉందో అలానే జరిగింది. కాలేజ్ సీన్స్ మొత్తం వరంగల్ లో షూట్ చేసాము. కాలేజ్ స్టూడెంట్స్ తో చేశారా? యా, కిడ్స్ కాలేజ్ లో జరిగిన షూటింగ్. యా, దట్ వరంగల్ షూట్ కాలేజ్ పీరియడ్ మొత్తం కాలేజ్ డేస్ మాయలో అన్ని మెమోరీస్ తోనే సేమ్ అలానే ఫ్రెండ్స్ మొత్తం అలానే గడిపేసాం అంతా. విజయవాడకి వస్తే స్ట్రగుల్ చేయాలి. we were actually struggling. how can we do this man? how can we stay in a slum? సిచువేషన్స్ కూడా అలానే స్ట్రగ్లింగ్ గా ఉన్నాయి. అసలు స్మెల్ ఫుల్ హెవీ స్మెల్, అక్కడ ఉండలేము అసలు. యాక్చువల్లీ ఆ ఏరియాని క్లీనప్ చేపించి డైరెక్టర్ గారు అక్కడ లొకేషన్ మొత్తం సెట్ గిట్లా సెటప్ అంతా చేపించి అక్కడ చేశారు షూటింగ్. సీన్స్ మొత్తం రియల్ గా వచ్చేసింది, ఎక్స్ప్రెషన్స్. అంటే అదే లొకేషన్ లో ఉన్నారు కాబట్టి సేమ్ అదే అమౌంట్ చేయగలరు. అంటే మిమ్మల్ని ప్రేమించు మూవీలో భరత్ లా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? క్వైట్ డిఫరెంట్ అంత మూవీ. RX100 అర్జున్ రెడ్డి అంటున్నారు కామెంట్స్, బట్ ఆ జోనర్ కూడా అయితే అసలు కాదు, డిఫరెంట్. ఏం చేస్తాడ్రా? ఊర్లో చెప్పులు కొడతాడు సార్. సేఫ్టీ వాడదామంటే విన్నావా? ఇప్పుడు చూడు ఆగమైంది. శివ, రొమాన్స్ అంటే ఎట్లా ఉండాలో తెలిసిన? ఊపిరి ఉన్నంత వరకు ఎప్పుడు గుర్తుకు రావాలి, మళ్ళీ చేస్తావా? సో ఒక యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఎప్పుడు ఎనీ నర్వస్ కానీ లేదంటే ఫియర్ కానీ అనిపించలేదా? అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది అంటే దట్స్ ఓకే, కలెక్షన్స్ పరంగా కానీ లేదంటే మూవీ హిట్ పరంగా కానీ మీకు ఎప్పుడైనా ఎటువంటి టెన్షన్ కానీ అంటే ఫస్ట్ యూత్ అని ఎందుకు అంటున్నాం అంటే ఫస్ట్ రొమాన్స్ అదంతా ఫస్ట్ యూత్కే నచ్చుతుంది. ఆ ఫస్ట్ యూత్ ఏదైనా జడ్జ్ చేస్తారు, ఫ్యామిలీస్ తక్కువ. యూత్ చూసి వాళ్ళంత పర్ఫెక్ట్ అంత అంటే ఆటోమేటిక్గా టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ వస్తాయి. అప్పుడు మమ్మీ ఆ సినిమాకి వెళ్దాం అని చెప్పి 100%. ఓకే. ఏమన్నారు మీ మదర్ గురించి? మదర్ కాదు, నార్మల్గా స్టూడెంట్స్ అందరు చూసి వాళ్ళకి అంత అట్రాక్షన్ అంతా తెలియ పేరెంట్స్కి వెళ్ళి చెప్పి పేరెంట్స్ని తీసుకొని వెళ్తారు మూవీని. ఓకే. అండ్ పార్ట్ 2 కూడా రాబోతుందంట, అవునా? డైరెక్టర్కి తెలుసు. ఓకే. ఇంతకీ పార్ట్ 1 లో మాకు కంక్లూజన్ ఇస్తున్నారా లేదా పార్ట్ 2 వరకు వెయిట్ చేయాలా? సంథింగ్ there's a thing పిక్చర్ అవి బాకీ హే కర్కే డిగ్రీ కాలేజ్ చూసిన తర్వాత దే విల్ బి వెయిటింగ్ ఫర్ అ పార్ట్ 2. సో మీ ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వరుణ్ యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్? పాజిటివ్ నెగిటివ్. నా ఫస్ట్ ఫిలిం ఇది కాదు యాక్చువల్లీ, బిఫోర్ 2 ఫిలిమ్స్ చేశాను నేను. సెకండ్ లీడ్గా చేశాను, ఇది నా ఫస్ట్ సోలో యాజ్ ఎ మెయిన్ లీడ్. ఓకే. మిగతా 2 సెకండ్ లీడ్గా చేశాను, మనలో ఒకడు లజ్జా అని. సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? దీనికి నాకు పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, 2. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఐఎమ్ హ్యాపీ, నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మూవీ చూసాక వాళ్ళే పాజిటివ్ అవుతారు ఆటోమేటిక్. ఓకే. ఫ్యూచర్ లో చూడండి మీకు అనిపిస్తుంది అంటారా? అవి పిక్చర్ బాకీ అన్నట్టు. అండ్ ఇంటిమేట్ సీన్స్ లో ఏమన్నా కష్టం అనిపించిందా దివ్య? Yeah, of course I was very nervous starting lo when we were shooting kada Warangal lo. I was very nervous. Are babu etla cheyali idi scene, I don't know who Varun is, ee character e నాకు తెలియదు, he is not even my friend. Alanti how can you just go hug a stranger, kiss a stranger man? And then we started talking, we started getting to know each other. Tarvata he was very friendly, so we had a bond. అంటే he was not Varun, he was Shiva అక్కడ సెట్ లో. I was not Divya, I was Parvati.
So we understood what they have gone through. So we were. మాకు స్టోరీ కూడా యాక్చువల్లీ మొత్తం చెప్పలేదు డైరెక్టర్. డే బై డే యాక్చువల్లీ బయట మేము ఆఫీస్లో అయిన స్టోరీ యాక్చువల్లీ ఎవరి ట్రాక్ వాళ్ళకి చెప్పారు. హీరో ట్రాక్ హీరో వరకే, మిగతా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా. హీరో ట్రాక్ హీరోయిన్ ట్రాక్ అట్లా చెప్పేవారు. మాకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టోరీ అర్థం అవ్వలేదు యాక్చువల్లీ. అక్కడ వరకే మేము సాటిస్ఫై అయ్యాం. సింగిల్ ట్రాక్ చెప్పంగా సాటిస్ఫై అయ్యాం. దాని తర్వాత డే బై డే ఎవ్రీ డే లొకేషన్లోకి వచ్చి ఇది మీ పార్ట్, మీకు ఇవాళ ఈ 5 సీన్స్ ఉన్నాయి, మీకు ఇది ఇక్కడ సింక్ అవుతాయి అని చెప్పి అలా చెప్తూ వెళ్ళేసరికి మేము డే బై డే అండర్స్టాండింగ్తో అలా చేసుకుంటూ వెళ్ళాం. They used to not tell us repo a scene undi, like we used to go to the set, he used to tell us this is the scene, go through the script, do it. Okay, so మీకు ముందు వర్క్ షాప్స్ అలాంటివి ఏం జరగలేదు? ఓకే డైరెక్ట్లీ ఆన్ ద సెట్. ఓకే, నాది యాక్టింగ్ కోర్స్ అయిపోయింది. అచ్చా. ఓకే, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండదు? ఫస్ట్ టైం నాకు అంటే ప్రొడ్యూసర్గా అంటే నాకు క్యారెక్టర్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ సినిమాలో. ఓకే, అలాగనే క్యారెక్టర్ అడిగాను, ఇచ్చారు. తర్వాత మీరు కూడా ప్రొడ్యూసర్గా ఉంటే బాగుంటుంది అన్నారు. సరే ఓకే, స్టోరీ నచ్చింది కాబట్టి మనం సరే నేను ఏది అనుకున్న ఇంతవరకు అయితే ఎక్కడ ఫెయిల్ అనేది లేదు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కమర్షియల్గా చూస్తున్నప్పుడు ఎవరికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 100? దివ్యాకి ఎన్ని ఇస్తారు, అలానే వరుణ్కి ఎన్ని ఇస్తారు? దివ్యాకి అయితే 100కి 100 ఇచ్చారు. ఓకే, ఇబ్బంది లేదు. ఓకే, వరుణ్కు 75. ఎందుకు 25? అంటే దీంట్లో ఎక్కువ దివ్యాది ఉంది కాబట్టి దివ్య ఆయనకున్న కాడికి ఆయన. రిగార్డింగ్ క్యారెక్టర్ దివ్య డామినేషన్. దివ్య కాదు, పార్వతి సైలెంట్ గానే ఉంటాడు, పార్వతి ఫుల్. పార్వతి, సో దివ్య పార్వతికి మీరు పర్సనల్ గా ఎలా కనెక్ట్ చేసుకున్నారు? రియల్ లైఫ్ లో సమ్ షేడ్స్ ఆఫ్ పార్వతి మీలో ఉన్నాయా? దివ్య ఇస్ నథింగ్ బట్ పారు. ఓకే, యా, like I told you, Parvati is very daring, even I'm very daring. Parvati is bold, even I'm bold. And I'm the strongest woman, you know. I think I would like to thank my mom. She's the reason for it. She's always got my back. Okay. వాడదామంటే విన్నావా? ఇప్పుడు చూడు ఆగమైంది. శివ, రొమాన్స్ అంటే ఎట్లా ఉండాలో తెలిసిన? ఊపిరి ఉన్నంత వరకు ఎప్పుడు గుర్తుకు రావాలి. మళ్ళీ చేస్తావా? అరే అదేరా ఈ చెరుకు తోటలు, ఈ పొదలు చిన్న ఉంటాయి. మా దోస్తు గానికి కిస్మటి పనికే చాలా సార్లు పంపినా, వాటి పోయి తిరుగు ఎంజాయ్ చేసి నువ్వు కూడా ఎంజాయ్ చేయకు. నాలాంటి అమ్మాయి లేచిపోయిందంటే అందులో కూతురు తప్పు ఎంత ఉంటుందో తండ్రి తప్పు కూడా అంతే ఉంటుంది డాడీ. చెప్పుతో కొడతా భాడక నొక్కరాలారా? అలా నువ్వేం బిగలవురా? నరసింహానంది గారు, డైరెక్టర్ గారు ఎప్పుడు లైక్ ఏ ఇంటర్వ్యూస్లో, ఏ ఫంక్షన్స్లో కనిపించినా కూల్గా, హంబుల్గా అనిపిస్తారు. అండ్ సెట్స్లో ఎలా ఉంటారు? సెట్లో చాలా కూల్గా చెప్తారు ఏదన్నా. ఆ కూల్లోనే అన్నీ మేనేజ్ చేస్తారు. ఆ మాటలోనే అన్ని షేడ్స్ అర్థమైపోతాయా? ఏదన్నా కూల్గా చెప్తూ ఇట్లా చేయాలి, అలా చేయాలి, కూల్ మననే కూల్ చేస్తారు ఫస్ట్. సార్ కూలే, మనని కూడా కూల్ చేసి తనకి ఏం కావాలో తెప్పించుకుంటారు. 100% తెప్పించుకొని మాత్రం వదిలేడు. 100% యాక్టింగ్ మన లెవెల్స్ ఇంతే అన్నా కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్ ట్రై చేస్తాడు. అండ్ రియల్ లవ్ స్టోరీ చూపించినప్పుడు ఈ ఇంటిమేట్ సీన్స్ ఈ లెవెల్లో ఉండడం అవసరమే అని అనిపించిందా? తప్పకుండా ఉండాలంటారా? స్టోరీకి అయితే 100% ఉండాలి ఈ స్టోరీకి.
మీరు బయట ఇప్పుడు నార్మల్గా జనరల్ కామెంట్స్ వస్తున్నాయి కదా బెంచ్ సీన్ అని చెప్పి, ఆ బెంచ్ సీన్ కూడా మూవీలో మెయిన్ అదే టర్నింగ్ పాయింట్ మా మూవీలో. లేకపోతే ఒక కంటెంటే కాకుండా బెంచీలో పెట్టారనేది అది యూట్యూబ్ పరంగానే, కానీ ఒక సెన్సార్ బోర్డు కూడా దాన్ని చూసి ఒక కంటెంట్ పరంగా ఉంది కాబట్టి దాన్ని కట్ చేయలేదు. అదే బోల్డ్ కంటెంట్ ఉంటే 100% సెన్సార్ కట్ చేస్తుంది. 20 seconds కట్ చేశారా? 20 seconds కటింగ్ అంతే. 20 seconds 20 seconds కెమెరా కొద్దిగా ఈ ఫోటోకి లాంగ్ నుంచి వెళ్ళింది కాబట్టి మొత్తం 1 minute కటింగ్ అంతే. 20 seconds డైలాగులు, ఒక 40 seconds కెమెరా, మొత్తం 1 minute కటింగ్ అంతే సినిమా. ఓకే, టోటల్ ఉన్నట్టు సినిమా. అండ్ సినిమాటోగ్రఫీ ఎలా అనిపించింది? సినిమాటోగ్రఫీ మోహన్ గారు, తను కూడా నేషనల్ అవార్డు విన్నారు యాక్చువల్లీ. ఓకే, తను మ్యాక్సిమం న్యాచురల్ లైట్కి ప్రిఫర్ చేస్తారు, నార్మల్లీ లైటింగ్స్ లేకుంటే చేశారు. ఈ మూవీలో కూడా అది మెయిన్ పార్ట్, అది కూడా చూడడానికి వెళ్ళొచ్చు జనాలు. మొత్తం న్యాచురల్ లైట్ వాడారు మూవీలో. ఫోటోగ్రాఫ్ బాగుంది సినిమా, చాలా బాగుంది. సో ద హైలైట్ ఈస్ ద స్టోరీ ఈజ్ రియల్, ట్రూ బేస్డ్ మొత్తంలో. ఓకే, so thank you so much for coming and giving your time, and all the best. Thank you. Thank you.